శిక్షించాలి. శిక్షించాలి. కావాలి. కావాలి. కామాంధుల నుంచి మహిళలకు విముక్తి కావాలి. కావాలి. జస్టిస్. 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 కామాంధుల నుంచి మహిళలకు విముక్తి కావాలి. దోషులను కఠినంగా శిక్షించాలి. దోషులను కఠినంగా శిక్షించాలి. ఆగస్టు 15th రోజు నుంచి వెలుగులోకి వచ్చిన డాక్టర్ మౌమిత విషయంలో చాలా దారుణం అయితే జరిగింది. విధుల్లో ఉన్నటువంటి డాక్టర్ని కూడా రక్షణ లేకుండా పోయింది. మహిళలకి ఇంకెక్కడ స్వేచ్ఛ రక్షణ కల్పిస్తున్నాయి ప్రభుత్వాలని మేము మహిళా సంఘాల ఐక్యతగా మేము ప్రశ్నిస్తున్నాము. అలాగే ఒక డాక్టర్ విషయంలోనే కాకుండా ఉయ్యాల్లో ఉన్న పసికందుల దగ్గర నుంచి కాలేజీ స్కూళ్ళు చదువుతున్న పిల్లల దగ్గర నుంచి ఉద్యోగాలు చేస్తున్న మహిళలు, అలాగే 45 సంవత్సరాలు ఉండి ఇంటిలో ఉంటున్న మహిళలకు కూడా రక్షణ లేకుండా పోయింది. ఇంకా మహిళలు ఈ దేశంలో స్వేచ్ఛగా ఎక్కడ బతకాలి అని మేము మహిళా సంఘాల ఐక్యవేదికగా ప్రశ్నిస్తున్నాం. మహిళలకు రక్షణ కల్పిస్తున్నాము, రిజర్వేషన్ కల్పిస్తున్నాము, స్వేచ్ఛను ఇస్తున్నాము అని ప్రభుత్వాలు గొప్పగా చెప్పుకుంటున్నాయి. కానీ ఈ రోజు రోడ్డు మీద తిరగడానికి కానీ, ఇంటిలో ఉండటానికి కానీ, పనిచేసే దగ్గర కానీ ఎక్కడ కూడా మహిళలకు అనేది స్వేచ్ఛన రక్షణ లేకుండా పోయింది. ఒక్కొక్క ఇలాంటి విధ్వంసాలు అనర్థాలు జరిగినప్పుడు ఒక్కొక్క చట్టాన్ని ప్రభుత్వాలు అమల్లోకి తీసుకొస్తున్నవి కఠినంగా అయితే లేవు. అందువలనే ఇలాంటి ఎక్కువ అయిపోతున్నాయి దాడులు అనేది మేము ఖచ్చితంగా చెప్తున్నాము. ఎందుకంటే నిర్భయ విషయంలో ఒక చట్టం వచ్చింది, అలాగే దిశ, నిర్భయ, అభయ చట్టాలు, ఇలాంటి చట్టాలు మహిళలకి చాలా వస్తున్నప్పటికీ కూడా అత్యాచారాలు అనేది ఎక్కడ కూడా తగ్గటం లేదు. ఎందుకు తగ్గటం లేదు అంటే ఖచ్చితమైన శిక్షలు కఠినంగా అమలు పరిచిన రోజు మాత్రమే ఇలాంటివన్నీ కూడా ఒక వ్యక్తి తప్పు చేయడానికి ఆలోచిస్తాడు. ఆ ఆలోచన విషయ జ్ఞానం అనేది శిక్షల అమల్లో లేకపోవటం వల్ల మాత్రమే పెరిగిపోతున్నాయి అని చెప్పి మీడియా సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. అలాగే మహిళలకి ఇలాంటి దాడుల నుంచి తగ్గించాలి అని అంటే మా విన్నపంగా ఈరోజు కలెక్టర్ గారికి వినతిపత్రం అయితే మహిళా సంఘాల ఐక్యవేదికగా ఇవ్వడం అయితే జరుగుతుంది. కొన్ని డి అడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేసి మద్యం మత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయి, అలాగే డ్రగ్స్ ఇలాంటి విషయాల్లోనే ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి యువత వాటి బారిన పడకుండా రక్షించాలని డి అడిక్షన్ కేంద్రాల ఏర్పాటులో మేడం గారి సహకారం కావాలని చెప్పి, అలాగే కాలేజీల్లో కొన్ని అవగాహన సదస్సులు ఏర్పాటు చేయటం వలన యూట్యూబ్ లో అశ్లీల వీడియోలు చూసే యువత మరింతగా పాడైపోతున్నారు. కాబట్టి యూట్యూబ్ లో వచ్చే అశ్లీల విషయాలు యూట్యూబ్ నుంచి కూడా బ్యాన్ చేయాలి అని చెప్పి మహిళా సమైక్య ఐక్యవేదికగా మేము మేడం గారికి ఈ రోజు విజ్ఞప్తి చేయడానికి ఇక్కడ వరకు వచ్చాము. ధన్యవాదాలు. ఈ రోజు మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు చాలా దారుణంగా ఉన్నాయి. మహిళలు బయటికి రావాలంటే కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. ఎవరైతే ఈ డాక్టర్ మహిళకి ఇంత అన్యాయం జరిగిందో, ఎవరైతే జడ్జి ఆమెకి దోషులకి శిక్ష అయితే ఎవరైతే వేస్తున్నారో ఆ జడ్జి గారు తీర్పిచ్చే ముందు ఒక్క క్షణం ఆమె పడిన ప్రతి అవయవాల్లో ఎంత బాధపడిందో ఆ బాధను ఒక్కసారి గుర్తు చేసుకుని ఆ శిక్షలో కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా ఆ శిక్షే ప్రతి ఒక్కరికి భయపడేలాగా ఆ శిక్ష వేయాలని చెప్పేసి కోరుకున్నాను. చట్టాల్లో కూడా కఠినమైన చట్టాలు రావాలని ప్రతి ప్రభుత్వాన్ని కూడా మేము ఈ వేదిక ద్వారా తెలియజేసుకున్నాను. అలాగే ఏలూరులో కూడా చాలా సంఘటనలు జరిగాయి, కొన్ని బయటకు వచ్చినాయి, కొన్ని రాలేదు. వాటన్నిటిని కూడా ఒకసారి చట్టాల్లో మార్పులు వచ్చే శిక్షించాలని చెప్పి